ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభువ. రాత్రికాల సమయం అంతా ప్రభువ నీ రెక్కల చాటున భద్రపరిచే వందను బట్టి నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దయగల దేవాని స్తోత్రములు, కృపగల దేవాని స్తోత్రములు ప్రభువ. మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, మా బంధువులను ప్రభువ నీ రెక్కల చాటున భద్రపరిచావు. ఎటువంటి కీడు సంభవించకుండా, ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా ఉండటానికి నీవే సహాయం చేసావు యేసయ్యా. నీ స్తోత్రములు, గొప్ప దేవుడా నీ స్తోత్రములు ప్రభువ. మా ఆలోచనలకు కావలి ఉండి దేవాతని, మా తలంపులకు కావలి ఉండి దేవాతని ప్రవేశయ్యా, నీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. కనికరము గల దేవా నీకు వందనాలు, కృపగల దేవా నీకు వందనాలు ప్రభువ. దేవాతండి ఉదయకాల సమయంలో సజీవులుగా ఉంచావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభువ. ఉదయకాల సమయంలో ఈ లోకంలో మేము శరీరానుసారంగా జీవిస్తూ ఉండగా ప్రభువ, మా యొక్క దేవాతని పోషణకు సంబంధించి ప్రభువ మేము చేయుచున్నటువంటి ప్రతి పనిలో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం. దయగల దేవాని స్తోత్రములు, కృపగల దేవాని స్తోత్రములు తండ్రి. వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు, ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి ప్రభువ. దేవాతని వారు చేయుచున్నటువంటి పనులలో జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాను ప్రభువ. దేవాతండి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను యేసయ్యా. నీకు వందనాలు ప్రభువ. దేవాతండి ఉదయకాల సమయంలో ఎవరైతే నూతనముగా పనులు ప్రారంభిస్తా ఉన్నారో ప్రభువ, వారి పనులను దీవించమని అడుగుతా ఉన్నాను, ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ప్రభువా. నీ స్తోత్రములు, గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు ప్రభువ. ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుండయా, నీకు వందనాలు తండ్రి. దేవ మంచి ప్రయాణాల వరకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం యేసయ్యా. నీ స్తోత్రములు, గొప్ప దేవుడా నీ స్తుతులు ప్రభువ. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువ చేయుచున్నటువంటి పనులలో దేవాతని అభివృద్ధి, ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఎవరైతే ఆర్థిక సమస్యల కోసం దేవాతండి దేవా బాధపడుతూ ఉన్నారో ప్రభా, వారిని జ్ఞాపకము చేసుకుని ప్రభా ఆ సమస్యలోంచి బయటికి రావటానికి వారికి ఒక మంచి ఆలోచనను ఇమ్మని అడుగుతా ఉన్నాను. ఒక మంచి మార్గాన్ని చూపించమని అడుగుతా ఉన్నాను యేసయ్యా. నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి. దేవాతని జ్ఞానము, తెలివి, సర్వ సంపదలు నీ యందు గుప్తములై ఉన్నాయన్నావు ప్రభువ. నీ కృప చూపించండి ప్రభువ. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్లోంచి బయటికి రావటానికి ఒక మంచి ఆలోచన వారికి అనుగ్రహించిన ప్రభువ. ఒక మంచి మార్గాన్ని వారికి చూపించమని అడుగుతా ఉన్నాను. గొప్ప దేవుడా నీ స్తోత్రాలు. ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, వ్యాపారాల్లో తోడుగా ఉండండి. దేవాతని ప్రతి పనిలో దేవాతని పనులు చేయుచున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి వారి పనులలో దేవాతండి దేవా జ్ఞానము కలిగి దేవాతండి నైపుణ్యత కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ప్రభువ. ప్రతి ఒక్కరి పనులు శ్రద్ధ కలిగి చేయడానికి మీరే కృప చూపించి ప్రభువ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.